అయిపోయింది బాగా వీళ్ళందరూ 8 ఇంటూ 2 కొత్తగా గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ తినచ్చు. నిన్న చెప్పింది గుర్తుంది కదా, అందరూ చదువుకొని వచ్చారా? ఓకే, ఈరోజు క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పాలి. స్టార్ట్ చేద్దామా? గుడ్. గుడ్ మార్నింగ్కి ఓకేకి వాయిస్ అయితే బాగా వస్తుంది, ఆన్సర్ చెప్పమన్నప్పుడు మాత్రం వాయిస్ కాదు, ఇలా నిలబడి అని అస్సలు వాయిస్ కాదు. ఇప్పుడు అడుగుతాను, ఓకేనా? అందరినీ గుర్తుపెట్టుకున్నాను నేను. అరే అరే విశ్వక్, లేకపోతే టీచర్ అని లేకపోతే టీచర్ అని టీచర్ విశ్వక్ బాబు లే నిల్చో. టూ టూ ద ఎంత చెప్పు. టీచర్ ఇవాళ బాగా వచ్చింది గుడ్ మార్నింగ్ లో. ఇద్దరు గుడ్ మార్నింగ్. వాయిస్ మీదే సెకండ్ క్లాస్ చదువుతున్నాము. టూ టేబుల్ రాడు, ఇప్పుడు టూ టూలో చెప్పాను సార్ మరి. మేడం 2 2 2 cross 2 2 the third question is 2 చాలు మేడం. ఏంట్రా ఆన్సర్ ఏంట్రా? మరి ఇలా తయారైందిరా. 2 చాలు అవుతుంది, లవ్ కూడా అవుతుంది మేడం. ఈ 2ని తీసుకొచ్చి ఇట్లా ఇట్లా పెడితే అది లవ్ సింబల్ కూడా అవుతుంది. చెప్పు. చూసి ఇలా తయారైంది. చూసి మీ పేరెంట్స్ ఉన్నారు. మేడం ఏం చెప్తుందో ఏందో మా డాడీ ఇంటికి అడిగింది. అరే మృణాల్ మేడం ఇందాక ఏదో యాక్షన్ చేసినట్టున్నావు. గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఆన్సర్ కూడా అదే ఎక్స్ప్రెషన్. అవన్నీ 8 ఇంటూ 8 అంటే ఇదే గుర్తు. 8 ఇంటూ 2 ఎప్పుడు చదివింది మేడం. మేడం చెప్తాను కూడా ఇందులో, ఎందుకంటే మా డాడీ నైట్ పిజ్జా ఇచ్చి తిన్నా. పొద్దున్న లెగ్ పీస్ లంచ్ బాక్స్లో పెడతాను, తినాలి. అదే పెడతారా లేదని ఆలోచిస్తున్నా, కానీ నేను క్లాస్ ఏం లేదు. అది 8 2 నేను ఇప్పుడు నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. అవునా మేడం? తెలియదు, నాకు తెలిసి 82 80 ఆంటీ అనుకుంటాను. అదేంటా ఏంది మేడం అట్లా గుసాయిస్తారు? ఇక స్కూల్ ఏం లేదు, మమ్మీ చికెన్ పెడుతుందో లేదో. ఇప్పుడు నేను ఎవరిని అడిగేది తెలియదు, సింపుల్, అది ఎవరైనా చెప్పే క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, ఖచ్చితంగా చెప్పాలి, ఓకేనా? అది కూడా చెప్పకుండా తిక్క తిక్క చేశారనుకో, ఈ రోజు నా చేతిలో మీకు ఉంటుంది రోయ్. సరే అమ్మాయిని ఇంకా అమ్మాయిని అడుగు, అబ్బాయిని కాదు సరే అమ్మాయిని అడుగు. ఇలా అమ్మ లేపాక్షి లేవండి మేడం 1 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1. వనజాంటి గురించి నాకు తెలియదు మేడం. క్లాస్ లో బాగా బడాయి కొడుతున్నావు, అది బాగా చేస్తున్నావు, మాటలు బాగా చెప్తున్నావు, పక్కింటి పులిహోర ఎదురింటి వంకాయ కూడా ఎదురింటి మామిడికాయ పచ్చడి అని చెప్పేసి చాలా చెప్తున్నావు అని ఆఫీస్ రూమ్ లోకి నాకు కంప్లైంట్ వచ్చింది. అది నేను విన్నాను. నువ్వు ఇది చెప్పకపోవాలి, చెప్పలే.
ఏంటి? మా పక్కన ఉన్న పంకజం ఆంటీ, ఎదురుగున్న పుష్ప ఆంటీ, ఆ వెనకాల ఉన్న భారత్ ఆంటీ, వీళ్ళందరూ తెలుసు కానీ మా ఇంటికాడ వనజ ఆంటీ అనేటం లేదు మేము. వందలు వందైందే ఏంటో మనం చెప్పేది. వామ్మో, ఇదో తల్లి అసలు. నీకు చదువు చెప్పినాను, నేను నీకు ఒక్కడు మరి. మిమ్మల్ని అందరూ చాలా చెప్పారు, అందరూ చెప్పారు. నా పేరు మొత్తం ఓకేనా? లెసన్స్ లిసన్ కేర్ఫుల్లీ, ఓకే? చెప్పేదా వినరా? మావురా లేచి ఇప్పుడు చెప్తాను. అదేంటి మేడం అలా అంటారు? టార్చర్ చేస్తాం ఫస్ట్ రోజు. అబ్బా, ఈ పిల్లలకి చెప్పిన అర్థం కాదు, ఇలా ఫోన్ చూసి ఆడుకుంటుంటా. అనేసి దారా ఫోన్. కామాక్షి నిలబడమ్మ, హెయిర్ స్టైల్ ఎలా ఉంది? బాగుందా? ఈరోజు 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 చేయించు మంచిగా. ఏం విపక్షి, ఏం కూడా తెచ్చుకున్నా? అవునా? ఓకే ఓకే. లంచ్ చేసేటప్పుడు నాకే వస్తుంది. ఏమైనా మీరందరూ నా స్టూడెంట్స్ ఉండగా నేను ఎందుకని చెప్పి నేను తెచ్చుకోలే, ఏం తీసుకొచ్చుకోలే. రైస్ కూడా తెచ్చుకున్నా. వేదవతి అమ్మాయి, నువ్వే తెచ్చుకున్నావమ్మా? ఓ, పప్పుచారా? ఓకే ఓకే. మీరందరూ మా దగ్గర కూర్చొని తినాలి, సరేనా? మీకు మీ ఫేవరెట్ టీచర్ కదా నేను. ఓకే, నాదా నేను చెప్తా, మనం తినేటప్పుడు మీరు చూపిస్తే కదా. పిల్లలు, ఈరోజు క్లాస్ అంతా అయిపోయింది. లంచ్ టైం అయితే